క్షమించండి, మీరు ఇంత నీచానికి దిగజారుతారని నేను అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు. నువ్వు వచ్చేదాకా కూడా. నారాకే కారణం అంటారా? కాదు. పోనీ మీకు ఎప్పుడైనా ఇలాంటి అభిప్రాయం కలిగించారా? లేదు. కలిగేలా ప్రవర్తించారా? లేదు. మరి మీకు ఈ దౌర్బల్యం, నాకు ఈ దౌర్భాగ్యం ఎందుకు కలిగింది? ఎవరది? నాకు తెలియదు, నాకే తెలియదు. ఐశ్వర్యం అంతస్తు ఉన్నదనేగా, డబ్బుతో దేనైనా కొనుక్కోగలవనేగా. అలాంటి మాట్లాడుకో. మరి ఇంకేమిటి? నేను మనిషిని కావడం, ఈ పాడు వయసు ఇంకా నన్ను పట్టుకుని ప్రాకులాడదు. నాకు ఒక మనసు, అందులో కోరికలు ఇంకా చావకుండా ఉండడం. ఏ అనుభవము ఆనందము పొందక పూర్వమే నాకు అన్ని తీరిపోవడమే కారణం. నేను నమ్మలేను. నీకు అన్నీ ఉన్నాయి, కావాల్సినంత కలిముంది, కట్టుకున్న భర్త ఉన్నాడు. భర్త ఉన్నారు, నాకు ఏ విధంగానూ అడ్డు రాని భర్త. నేను రహస్యంగా ఏం చేసినా అనుమతించే భర్త ఉన్నారు. అంటే అదే రవి, అది జీవితం. జీవితం నాతో ఆడిన చెలగాటం. వింటావా? విను రవి, విను. తాజ్మహల్ ఉంది, అందరూ దీని అందం చూస్తారు, ఆనందిస్తారు. కానీ లోపల ఉన్నది సమాధి అని ఎవ్వరూ గుర్తించరు. అలాగే నేను, నా ఐశ్వర్యం ఆడంబరమే కనిపిస్తాయి. ఈ ఐశ్వర్యం నా అంతరంగంలో కట్టిన సజీవ సమాధిలో ఏం మూలుగుతోందో ఎవ్వరికీ వినిపించదు. నిజమే రవి, నాకు పెళ్ళైంది. ఒక్కసారి కాదు, 2 సార్లు. అయినా నేను విధవనే. మొదటిసారి అందరిలాగా నేను ప్రేమించాను. మా పెద్దలు కూడా మా ప్రేమను అంగీకరించారు, తాంబూలాలు పుచ్చుకున్నారు. ఆ సంతోషంలో అతనికి నన్ను నేను అర్పించుకున్నాను. పెళ్లి ముహూర్తానికి ముందే అకాల మృత్యు అకస్మాత్తుగా అతన్ని తన్నుకుపోయింది. విధవగా గర్భవతిగా నేను మిగిలిపోయాను. అపనిందలు, అవమానాలు, నన్ను నేను చంపుకోగలను, కానీ అతని బిడ్డని చంపే అధికారం నాకెక్కడుంది? చావలేక బ్రతకలేక కుమిలిపోతున్న సమయంలో భరించలేని జీవితానికి పరిష్కారం మరణం కావచ్చు, కానీ లక్ష్యం కాదు, కాకూడదు. లక్ష్యమే లేని జీవితానికి ఇంతకన్నా పరిష్కారం ఏముందండి? ఒక లక్ష్యాన్ని కల్పించుకుని జీవించడమే. నాకు లక్ష్యమా? నేను జీవించడమా? అవును, నీ కడుపులో ఉన్న బిడ్డే నీకు లక్ష్యం. దానికోసమైనా నువ్వు జీవించాలి. ఎలా ఎలా జీవించగలను? నిందలతో, అవమానాలతో సంఘం నన్ను గుచ్చి గుచ్చి చూపుతూ ఉంటాయి. తండ్రి లేని ఈ బిడ్డ అవన్నీ కాచుకోవడానికి నేనున్నా. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను విధవను, పెళ్లి కాకుండా తల్లి నేను పతితను. పతితలకు పాపులకు భవిష్యత్తునివ్వాలని నా అభిమతం. మత దురంతాలలో, యుద్ధ కల్లోలాల్లో ఎందరూ కన్నెలలా బలికాలేదు, వాళ్ళందరూ పతితులేనా? ఎందరు సహృదయులు, సంస్కర్తలు వాళ్లకు పునర్జన్మనివ్వలేదు, భవిష్యత్తును కల్పించలేదు. నేను అలాగే నీకు పసుపు కుంకుమను, మాంగళ్య భాగ్యాన్ని, ఇల్లాలి గౌరవాన్ని, నీ బిడ్డకు నాన్నను ఇవ్వదలుచుకున్నాను. కాదనకు. మీరు నిజంగా దేవుడండి, నా పాలిట దైవం. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అదృష్టం అంటే నాదేనన్నారు. అప్పుడు నా ఆనందానికి అర్థం ఏమని చెప్పను? ఇప్పుడు నేను నీకు ఒక కఠోరమైన నిజాన్ని చెప్పబోతున్నాను. గుండె నిబ్బరం చేసుకో. ఈనాటి నుంచి మనం లౌకికంగా ఆలుమగలమయ్యాం, కానీ శారీరకంగా మనకు అలాంటి సంబంధం ఉండడానికి వీల్లేదు. కారణం? లోపం నీది కాదు, నాదే లోపం. నేను నిన్ను భర్తగా భరించగలను, కానీ మగడుగా, మగవాడిగా నాకు అర్హత లేదు. నేను నిన్ను వంచాను,
నీకు అన్యాయం చేశాను. అది నా స్వార్థం. నాకు కావలసింది నీ అందం కాదు, నీ శరీరము కాదు, నీ ప్రేమ కాదు. 10 మందిలో నేను మగవాణ్ణి అనిపించుకోవాలి. నాకు ఓ భార్య ఉందని, బిడ్డ పుట్టాడని నలుగురిని నమ్మించాలి. నవ్వుల పాలు కాకుండా నా పరువు నేను కాపాడుకోవాలి. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆనాడు నన్ను దేవుడు అన్నావు, ఇప్పుడు రాక్షసుడన్నా సరే. జరిగిపోయింది. ఈ ఇల్లు, ఐశ్వర్యం అంతా నీదే. నువ్వు ఈనాటి నుంచి మహారాణివి. ఈ హోదా నువ్వు ఎలా కాపాడుకుంటావు? ఐశ్వర్యం, హోదా ఎందుకు? ఏం చేసుకోను? నీ బిడ్డ కోసం ఆలోచించు. లోకం దృష్టికి మాత్రం నా భార్యగా జీవించు. లోకానికి కనపడిన నీ జీవితం ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు. సరోజ, ప్లీజ్ ప్లీజ్, ఈ కన్నీళ్ళు ఈ రాత్రితోనే ఇంకిపోవాలి. రేపటి నుంచి నువ్వు అందంగా, ఆనందంగా కనపడాలి. ఈ క్షణం నుంచి ఇది నీ గది, మన గది అన్నడు కాదు. ఆయన నాకు అన్ని ఇచ్చారు, అన్నిటినీ మించిన స్వాతంత్రం ఇచ్చారు. కానీ ఎన్నడూ నేను దాన్ని వాడుకోలేదు. ఆ వాంఛ నాలో కలగలేదు. ఏనాడు ఇలాంటి చపలత్వం నాలో ఏర్పడలేదు రవి. భార్యగా నన్ను నేను మర్చిపోయి తల్లిగానే రోజులు గడిపాను. మా ఇద్దరి మధ్య ఉన్న దూరం ఎవ్వరికీ తెలియకుండా కొన్నాళ్లు గడిచాయి. ఆ తర్వాత అనిసం ఎలాగో అలా అలా పాకింది. అందరు మగాళ్ళకి నా మీద ఆశ కలిగింది. అందరూ నన్ను పొందాలని ప్రయత్నించారు. అందకపోయేసరికి నా మీద అపనిద్దరు వేశారు. ఇప్పుడు తెలిసిందా రవి, సజీవ సమాధిలో ఏం మూలుగుతుందో? తెలిసింది, కానీ నువ్వేం చెప్తావు నాకు తెలుసు. నా మీద జాలి పడతావు, సానుభూతి చూపిస్తావు. అక్కర్లేదు. ఇప్పుడు నీ నుంచి నేను ఏది కోరటం లేదు. క్షణికమైన చాపల్యంతో నీ ఎదుట ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను రవి. ఇక నీ మొహం నేను చూడలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపో రవి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమిట్రా, ఉద్యోగం పోయిందా? ఏమైందిరా? ఏమిటి కారణం? అనసూయమ్మ, నువ్వు అంతగా బాధపడవలసిన అవసరం లేదమ్మా. ఆ ఉద్యోగం పోయినంత మాత్రాన కొంప మునిగిపోయిందని లేదు. కూర్చోండి అన్నయ్య. రవి, నీకేనాడో చెప్పాలనుకున్నాను. సరే, నీ ప్రయత్నం ఏదో నువ్వు చేస్తున్నావు కదా, ఎందుకు ఊరుకున్నాను. చూడు, నువ్వు ఉద్యోగం కావాలంటే ఊళ్ళో తిరగాల, అలాంటి వాళ్ళ దగ్గర చేయాలా? ఆ మాట నేను ఎప్పుడో చెప్పాను నాన్న. అప్పుడు సరేనమ్మా, కాదన్నాడు. ఇప్పుడు ఆలోచించొచ్చుగా. రవి, మన ఫ్యాక్టరీ ఉంది, అందులో ఎవడో పరాయివాడు మేనేజర్గా ఉండడం కంటే నువ్వు ఉంటే మన ఇద్దరికి లాభం కదా. నువ్వును నిన్ను మేనేజర్గా అపాయింట్ చేసి వాడిని అసిస్టెంట్ చేసేస్తాను. ఓకే? పలకవేరా? ఇష్టం లేకపోతే లేదని చెప్పు, పర్వాలేదు. ఇష్టం లేదని కాదు, నాలో కొన్ని అభిప్రాయాలు స్థిరపడిపోయి ఉన్నాయి. ఏమిటో అవి? ఏమి లేదు, వ్యాపారం అన్న తర్వాత ఎంతో కొంత అవినీతి, అక్రమం ఉండక తప్పదు. అదమ్మా సంగతి. అనసూయమ్మ, ఇక నీ కొడుకు నా భగవంతుడు కూడా రక్షించలేడు, మార్చలేడు. రవి, నీకు ఇష్టమో కాదో బాగా ఆలోచించి చెప్పు. అమ్మా, అవతల నాకు పని ఉంది, వెళ్ళొస్తాను. ఏమరా పెద్ద మనిషి మొహాన్ని అలాగే నందాం? ఆత్మవంచన చేసుకోమంటావా? ఇంతకీ నువ్వనేదేమిటి? కలిమి పాపం కలిసే పెరుగుతాయి. ఎక్కడ డబ్బు మురుగుతుందో అక్కడ పాపం ఉంటుందన్న నమ్మకం. అయితే మా నాన్న చేస్తున్న దాంట్లో కూడా పాపం ఉందంటావా? చిచ్చి, దౌర్భాగ్యుడా, వాడితో ఏమిటమ్మా? రవి, నీ అభిప్రాయం నిజం కావచ్చు, కాదన్ను. కానీ నీ కోసం, నాన్న కోసం కాకపోయినా నా కోసమైనా మనసు మార్చుకోలేవా? నీ మనసులో నేను ఉన్నాను రవి. సరే, నీకోసం చేస్తాను. థ్యాంక్ యూ. కానీ లేదు, గిని లేదు. అత్తయ్య, అత్తయ్య! మామూలు సీజన్లో రోజుకు 50 వ్యాన్లు,
వేసవి కాలంలో రోజుకు 100 వ్యాన్లు సరుకు అమ్మకానికి వెళ్తుంది. ఐసి రండి లోపల చూద్దరు గాని. మీరు పద. చూశారుగా, ఎక్కడా దేనికి మనిషి తగలదు, అన్ని యంత్రాలే చేస్తాయి. ఇస్ ఇట్? అంత రెడీయా? రెడీ సార్. కమ్ ఇన్ ప్లీజ్. మిస్టర్ రవి, ఇక్కడ ఎసెన్స్ మిక్సింగ్ జరుగుతుంది. ఏ కంపెనీలో అయినా ఇది చాలా రహస్యం, ట్రేడ్ సీక్రెట్. ఓ ఐఎమ్ సారీ దే. మీరు పని పూర్తి చేస్తుండే నేను ఆఫీస్లో ఉంటాను. నో నో నో, రహస్యం అంటే మీకు కాదు, బయట వాళ్ళకి. ఇవాళ కాకపోతే రేపు ఈ కంపెనీ మీరు బాస్. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. పదండి, ఆఫీసులో చెప్తాను. ఇది మన విస్కో డ్రింక్ స్పెషాలిటీ. ఏమిటిది? ఇదా జీవం, థ్రిల్. మన డ్రింక్స్ కింద ప్రచారం ఎలా వచ్చిందంటున్నారు మరి. మొదటిసారి కంటే రెండోసారి, రెండోసారి కంటే మూడోసారి అద్భుతం అనిపిస్తుంది. ఇంతకు రెండింతలు నిషా పుట్టిస్తుంది. మీకు తెలుసో లేదో, మన డ్రింక్స్ ముందు పెద్ద పెద్ద కంపెనీల డ్రింక్స్ అన్ని చిత్తైపోయాయి. అదే దీని మహత్యం. ఇదే మన ట్రేడ్ సీక్రెట్. ఏమిటిది? ఇదా స్పెషల్ మొత్తం మందు. స్పెషల్ మొత్తం ఉందా? దేంతో తయారు చేస్తారు? అదే వ్యాపార రహస్యం. ఈ ఫార్ములా ఒక విశ్వనాథం గారి తప్ప ఇంకెవరికి తెలియదు. అంటే మీ డ్రింక్స్ లో ఈ మొత్తం ముందు కలుపుతున్నారన్నమాట. అవును, అదే మా బిజినెస్. అన్యాయం, అక్రమం. ఆడ మగ చిన్న పెద్ద అందరికీ ఈ మత్తు మందు అలవాటు చేస్తున్నారు. ఆ మత్తులో దింపి వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు బలి తీసుకుంటున్నారు. ఇలాంటి మత్తు మందు కలిపిన డ్రింక్స్ తాగితే మనుషులు గుడ్డి వాళ్ళు అవుతారు, పక్షవాతం వస్తుంది, ఒక్కోసారి వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు. నీ లాభాలే చూసుకుంటున్నారు కానీ దేశాన్ని మీరు ఎంత ద్రోహం చేస్తున్నారో ఆలోచించారా? మిస్టర్ రవి, ఈ ప్రశ్న కాబోయే మీ మామగారిని అడగండి. అడుగుతాను, తప్పకుండా అడుగుతాను. తెలిసి ఇంత ఘోరం జరగనే ఉంది. భలేవాడి బాయ్, ఇంకా నీ హడావాడు చూసి ఫ్యాక్టరీలో పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది అనుకున్నాను. కొత్తవాడివి, చదువుకున్నవాడివి, నీకన్నీ వింతగానో విడ్డూరంగానే అనిపిస్తాయి. ఇంతలో విడ్డూరాలు కాదు, అన్యాయాలు, అక్రమాలు. అన్నావా? నాకు తెలుసు అయినా ఆ మాట అంటావని. ఎందుకంటే ఫ్రెష్ గా కాలేజీ నుంచి వచ్చావు కదూ, అందుకని నీకు ప్రతి చిన్న విషయం అన్యాయంగానే అనిపిస్తుంది. పెద్ద చేప చిన్న చేపని మింగటం కూడా చాలా పాపంగాను ఘోరంగాను అనిపిస్తుంది. ఇదిగో చూడబ్బాయ్, వ్యాపారం అన్న తర్వాత ఇలాంటివి చాలా సహజం, అవసరం కూడాను. కాస్త ఉద్రేకం తగ్గించి పని చేయటం చేయించడం నేర్చుకో. 1 నెల రోజులు గడిచిపోయిందంటే నీకే అలవాటు అవుతుంది. ఆ తర్వాత నేను వద్దన్నా కలిపేస్తావు. వెళ్ళి నీ పని చూసుకో. Killer Brew claims 60 lives in Madras, 30 more critical. In this connection, 10 persons were arrested and... ఏమిటండి, ఏమైంది? ఏముందండి, కల్తీ సారాకి మద్రాసులో 60 మంది చనిపోయారంట. ఇదా స్పెషల్ మొత్తం మందు. అదే వ్యాపార రహస్యం. ఈ ఫార్ములా ఒక విశ్వనాథం గారి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇన్స్పెక్టర్ స్పీకింగ్. రవే, ఏంటి విస్కో డ్రింక్ ఫ్యాక్టరీలో ఫ్రాడ్ జరుగుతుందా? ఎస్ సార్. ఆల్ రైట్. హలో, గుడ్ మార్నింగ్ సార్. టేక్ యువర్ సీట్. నో థ్యాంక్ యూ. మీరు కల్తీ వ్యాపారం చేస్తున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. మీ ఫ్యాక్టరీకి తాళాలు ఇస్తున్నాం. వాట్ రాస్కెల్, నువ్వు ఇలా తడిగుడ్డలతో గొంతుకొస్తావు అనుకోలేదురా. ఎంత ద్రోహం చేశావురా. నీకు ద్రోహం కావచ్చు, కానీ దేశాన్ని సేవ చేశాననుకుంటా. దేశం ఎక్కడుందా దేశం? ఆకలితో ఉన్న నీకు పూట అన్నం పెట్టిందా? దరిద్రంలో నిన్ను ఆదుకుందా? నేను రా నిన్ను అభిమానించాను, ఆదరించాను, చివరికి అల్లుని కూడా చేసుకోవాలనుకున్నాను. దానికంత ఫలితం ఇదా? మీరు చేసిన మేరకు ప్రత్యుపకారంగా నా ప్రాణాలు ఇస్తాను, నా చర్మములు చెప్పులు కుట్టిస్తాను. అంతేకాని ప్రజల ప్రాణాలతో ఆడుకోలేదు. అంటే మా ప్రాణాలతో ఆడుకుంటాం, మా పరువు ప్రతిష్టను బదాకెక్కిస్తాం, మా సర్వస్వాన్ని నాశనం చేస్తాం, అంతేనా? క్షమించండి, మీకు ముందే చెప్పాను. మిమ్మల్ని ఒప్పించి మార్పించాలని ప్రయత్నం చేశాను, కానీ మీరే పెడచెమని పెట్టారు. తెలిసి అవినీతిని సాగనివ్వటం ఆత్మవంచన అనిపించింది. అనిపిస్తుందిరా, అనిపిస్తుంది. ఏ కష్టం తెలియకుండా నోటికి అందిస్తుంటే హాయిగా కూర్చుని తింటున్నావు కదూ మామయ్య. మళ్ళీ అదే మాట తెప్పక్కర్లేదు. ఏ నాటికైనా మీరు రుణం తెచ్చుకుంటానో ఆ నాటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారు. స్వార్థానికి ఒక హద్దు ఉంటుందని, అవసరాన్ని మించిన ఐశ్వర్యానికి పాపం ఉంటుందని, అది ఏ నాటికైనా భద్రకాగా తప్పదని మీరే గ్రహిస్తారు. గుడ్ బై.
విన్నావమ్మా? విన్నావా వాడి మాటలు? విన్నాను. మంచివాడు మనవాడు అన్నవే. మనవాడు కాకపోవచ్చు నాన్న, కానీ మంచివాడు కాదని అంటావమ్మా, నువ్వే ఒకనాడు ఆ మాట అంటావు. వద్దు నాన్న, వద్దు. ఇప్పటికే అడకత్తిలో పోకనైపోయాను. ఇంకా అగ్ని పరీక్ష నాకు రావాలని కోరుకోవద్దు. మనిషి అన్న తర్వాత కృతజ్ఞత ఉండాలిరా. కుక్కకున్న విశ్వాసం కూడా లేకపోతే ఎందుకురా ఈ జన్మ? కుక్క అన్నం పెట్టాడని దొంగకు కూడా విశ్వాసం చూపిస్తుందమ్మా, కానీ మనుషులకు మాత్రం అంత మూఢ విశ్వాసం ఉండకూడదు. చాలే నీ తెలివితేటలు. నేను మాట్లాడుతున్న తెలివితేటలతో కదమ్మా, హృదయంతో. నీ నా అనే బంధాలతో ఇరుకైపోకుండా మిగిలిపోయిన హృదయంతో. కానీ ఇది ఎవరికి అర్థం కాదు. అర్థమైతే ఈ ప్రపంచం ఇంత క్రూరంగా ఉండదు. ఈ నిరుద్యోగం, ఈ దారిద్ర్యం అలా తాండవించు. కన్న బిడ్డను చదివించుకోవడానికి హరించుకుపోతున్న అమ్మలు అమ్మకింత అన్నం పెట్టుకోలేని బిడ్డలు ఉండరమ్మా, ఉండరు. బాబు, అయిన వాళ్ళని నొప్పించే ఉన్న బాధతో అన్నానే కాని నిన్ను అర్థం చేసుకోలేక కాదు బాబు. నలుగురు శ్రేయస్సు కోసం నా అనేది చంపుకోగలగడం సామాన్యమైన విషయం కాదు బాబు. ఈనాడు దేశంలో కరువైందే అది. దాన్ని అలాగే కొనసాగించు. నిన్ను కన్న తల్లిగా నేను గర్విస్తాను. ఈ ఒక్క మాట చాలు. ప్రపంచం అంతా కాదన్నా నువ్వు ఒక్కదానే నన్ను అర్థం చేసుకుంటున్నాను. అదే నాకు ఆశీర్వాదం అమ్మా.